దేవునికి స్తోత్రం. అమ్మగారికి అయ్యగారికి వందనాలు. మాది వినుకొండ. నా పేరు కృప. నా సాక్ష్యం ఏంటంటే, నా భర్త నేను మీ ఇద్దరం పరిచర్యలో బాగుండేవాళ్ళు. మీటింగులు ఉన్నాయంటే నెల నుంచే పరిచర్య చేసేవాడు. 15 సంవత్సరాల నుంచి లోకంలో పడిపోయిండు. ప్రార్థన వదిలేసిండు. బాప్తీసం తీసుకున్నాడు. బంధకాలు, ఒకటే ఏడుపు, ఇంట్లో సమస్యలు, మనశ్శాంతి ఉండేదే కాదు. మొర్రపెట్టి అలిసిపోయా నేను. పోయిన నెలలో ఏం చేశానంటే, రాగానే అక్కడ కూర్చున్నప్పుడు అయ్యగారి వాక్యం ద్వారా ఏం చెప్పారంటే, నీకు ఇక జయ జీవితమే కానీ అపజయం నీకు లేదు అని చెప్పాడు. ఇది ఎవరికోలే, నాకు కాదు, నా బ్రతుకు మాత్రం కాదు. నేను అలిసిపోయానని ఏడుస్తా కూర్చున్నా. నేను ఇంటికి పోగానే ప్రేయర్ ఆయిల్ రోజు వేస్తున్నా, నోట్లో వేస్తున్నా. అమ్మగారికి కూడా చెప్పు, అమ్మగారు ఇట్లా ప్రేయర్ చేయండి అమ్మగారు అన్నప్పుడు, తప్పనిసరిగా నీ భర్త మారుతాడమ్మా అని చెప్పింది. దేవుడు ఏదో అద్భుతం చేస్తాడు ఈరోజు అనుకున్నప్పుడు, గుడ్ ప్రేయర్ రోజు మందిరానికి వచ్చిండు. ఆదివారం కూడా ప్రేయర్కి వచ్చిండు. మరి దేవుడు నా జీవితంలో ఎంత అద్భుతం చేసిండు. మరి మా ఇంట్లో శాంతి సమాధానం వచ్చింది. నేను ఇంత ప్రార్థన చేసినా కానీ నేను గెలవలేకపోయాను. పోయిన నెల ఇక్కడికి వచ్చి, ఆ నెల అంతా మనశ్శాంతిగా ఉంది.